చూపిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. 32వ వార్డు ఇందిరా కాలనీ వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 32వ వార్డులోని ఇందిరా కాలనీ ఎల్ఏఎఫ్ చర్చి వాటర్ ట్యాంక్ రోడ్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొమరాబత్తుని జయపాల్, పాస్టర్ జాన్ బాబు, రాణి తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కె జాన్ పాస్టర్ బండి ఐజాకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. నెల రోజుల పాటు సెమీ క్రిస్మస్ వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవటం సంతోషదాయకమన్నారు. క్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ మాసాన్ని మరి ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజైన 25వ తారీఖు వరకు ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటాం, ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగానే శాసనసభ్యుడిగా నేను అనేక కార్యక్రమాల్లో ఈ నెల రోజులు అనేక కార్యక్రమాల ద్వారా పాల్పంచుకోవటం. దీని యొక్క ఇదేంటంటే నేను అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాను, బైబిల్ చాలా గొప్ప గ్రంథం. దాన్ని చదవటం అవసరం, దాన్ని పాటించటం అంతకన్నా అవసరం. బైబిల్లో ఏ వాక్యాన్ని అయితే మనం చదువుతున్నామో, అర్థం చేసుకుంటామో, ఆ అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో ఆచరిస్తే డెఫినెట్గా మనము, మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం చాలా బాగుంటుంది. అలా బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. తప్పకుండా ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో వెలుగు నింపిద్దని కోరుకుంటూ మీ మధ్యన ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలగజేసిన అందరికీ, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పంచభూతాలను చూడండి, వాటికి ఏమీ లేదు, ప్రాణము లేదు. కానీ సృష్టిలో అవి లేకుండా సృష్టి ఎక్కడ? పంచభూతాలు కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి లేకుండా ప్రపంచము లేదు. కానీ వాటికి ప్రాణము, చూడండి, ప్రాణం ఉన్న జీవులు మన భూమి మీద ఉన్నాము అంటే, ప్రాణంతో మనం బ్రతుకుతున్నాము అంటే సూర్యుని మినహాయిస్తే ప్రాణమే. పట్టణంలోని 11వ వార్డులో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం బుధవారం ఉదయం